ఏ సందర్భంలో అన్నామని చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు చెప్పారు కదా, మళ్ళీ నా నోటితో చెప్పడానికి అవసరం లేదు, కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు అడుగుతున్నారు కాబట్టి శ్మశానాన్ని ఆ రోజు వచ్చి చూడడానికి వస్తానని ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది, ఇక్కడ 3 సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు. 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్తో పెట్టి సుమారు 6,000 కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాని నుంచి ఆ రకంగా శ్మశానాలుగా దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా, దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష. ఎస్ అన్నాను, చెప్తాను, అనలేదు నేను అంటలేదు కదండి. ఆ సందర్భం అది, ఆ సందర్భం అన్నా. కూర్చోమ్మా, మీరు చెప్పింది మీరు నా పేరు ఎత్తపోతే నేను చెప్పేవాడిని కాదు. నేను అసలు కూర్చో, నాకు సంబంధం లేని విషయం నేను ఎందుకు చెప్తాను? మీ ఇష్టం, మీరేం మాట్లాడుకున్నా మీ ఎల్ఓపి గారికి ఇది మీ చీఫ్ విప్ గారికి మీకు ఉన్న హక్కుతో మీరు మాట్లాడతారు. అదే అధ్యక్ష. కాబట్టి దయచేసి ఆ రోజు సందర్భం ఏంటంటే, ఆ రోజు అక్కడున్న సందర్భంలోనూ యుద్ధాంశం అని చెప్పారు. ఏదైతే ఇల్లీగల్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ ఏవవుతున్నాయో వాటిని కూలదడం జరిగింది తప్ప లీగల్గా ఉన్న దాన్ని ఏది ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా కూల్చదు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తాను, దయచేసి మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు, అదే విషయాన్ని నేను మళ్ళీ చెప్పాను, అదే చెప్తున్నాను కూడా అధ్యక్ష. అవసరం ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి, మీరు ఆ మాట అన్నందుకు మీరు ఏమైనా కాటి కాపరా? దానికి కేబినెట్ సమావేశాలు నిర్వహించారు అంటే మీరు శ్మశాన వాటికలో కేబినెట్ సమావేశాలు నిర్వహించారా? నేను అవి కూడా చదువుతాను అధ్యక్ష. ఎప్పుడెప్పుడు కేబినెట్ సమావేశాలు నేను ఇచ్చేశారు? 10/6/2019, 19/7/2019, 3/9/2019, 16/10/2019 కేబినెట్ సమావేశాలు నిర్వహించుకొని ఆ అసెంబ్లీ అక్కడనే ఉంది, సెక్రటేరియట్ అక్కడే ఉంది. చక్కగా మేము కట్టిస్తే శుభ్రంగా అందులో పరిపాలన చేయాల్సింది పోయి విధ్వంసం చేశారు అందులో కూర్చొని. పైగా మీరు శ్మశానం అని దాంతో పోల్చారు. మీరు శ్మశానం దాంతో పోల్చి 5 ఏళ్ళు అక్కడనే కూర్చున్నారు మీరు. విషయం ఏంటంటే, మీరు పెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా అది తాత్కాలికమని చెప్పిన మాట మర్చిపోయినట్టుకున్నారు. తాత్కాలికంగా ఒక అద్దెలు తీసుకుని లేకపోతే ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ వేసి అందులో చేసుకుని ఆ కార్యక్రమాన్ని వచ్చి పెద్దగా గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష. అది అదే ఏ రకంగా అధ్యక్ష? ఈ రోజు ఇక్కడ ఉన్న ఇక్కడ హౌస్ ఇది పర్మనెంట్ కాదు కదా అధ్యక్ష? మీ ఉద్దేశంలోను ఇది టెంపరీ కదా అధ్యక్ష? ఈ టెంపరీ దానికి ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? స్క్వేర్ ఫుట్ గా ఆ రోజు 10,500 రూపాయలు ఖర్చు పెట్టాము అధ్యక్ష. 10,500 రూపాయలు ఆ రోజు ఖర్చు అయింది. మీ లెక్కల్లో చూసుకోండి, మీ దగ్గర రికార్డు. నేను ఏం చెప్తే మా అబద్ధం కాదు. అయినప్పుడు కూడా దాని గురించి మాట్లాడలే, నేను దాని గురించి మాట్లాడలే. మీరు స్పష్టమైన మాటకి నేను చెప్పాను. ఏది ఆ రోజు ఉన్న సందర్భం ఏంటంటే, మీరు వచ్చి చూడడానికి వస్తుంది, ఏం చూస్తారా, ఇక్కడ ఏం లేదు, ఇక అధికారం ఉన్నప్పుడు వచ్చి కట్టలేదు, 3 సంవత్సరాలు వృధా చేశారు, 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 1,19,000 కోట్లకిను. కాబట్టి ఈ సందర్భంలో ఏం చేస్తానని అనే మాట మాత్రం చెప్పిన మాట వాస్తవం. దానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను. నేను కట్టుబడి లేదే, నేనేం కాదనలేదు, నేను అనలేదు, నేను మీరు తప్పు చెప్తాను నేను అనలేదే, అదే చెప్పాను నేను.